అయితే పిలాతు ఏ నేరము మోపలేదు అనండి. పిలాతు ఏ నేరము మోపలేదు, కానీ పిలాతు ఒక తప్పు చేసిండు. ఏం చేసిండో తెలుసా? దేశంలో చెయ్యి కడుక్కుండు. క్వశ్చన్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఈరోజు చరిత్ర చెప్తున్నా, మీకు బైబిల్ తెలిసినోడికి నా వాక్యం అర్థమవుతుంది, లేకపోతే నేను ఏం చేయలేదు. పిలాతు ఏం చేసిండంటే చెయ్యిలు కడుక్కున్నాడు. హల్లెలూయా. దేవుడు పిలాతును అక్కడ నిలబెట్టింది చేతులు కడుక్కోవడానికి కాదు, కానీ ప్రభు కొరకు నిలబడడానికి. హల్లెలూయా. అయితే టైం గాడ్ పిలాతు చేతులు కడుక్కొని వదిలేసిండు కావచ్చు, కానీ దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఈరోజు నేను నీకు చెప్పిన దేవుని ఆత్మ నాతో చెప్పేది, జనాలు నీ కొరకు నిలబడవలసిన వాళ్ళు నిలబడకపోయినా దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఈ రోజు మనుషులు నీ కొరకు చేతులు కడుక్కొని విడిచిపెట్టేది కావచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టేది కావచ్చు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టి ఈరోజు చేతులు కడుక్కొని నీకు నాకు సంబంధం లేదని వదిలేసేది కావచ్చు, కానీ దేవుని ఆత్మ చెబుతా ఉన్నది, నిలబడవలసిన వారు నీ కొరకు నిలబడకపోతే ఆ దేవుడు నీ కొరకు నిలబడతాడు. నిలబడవలసిన వారు నీ కొరకు నిలబడకపోతే ఆ దేవుడు నీ కొరకు నిలబడలే. ఆ తల్లి నీ కొరకు నిలబడాలి కానీ నిలబడలే. ఆ తండ్రి నీ కొరకు నిలబడాలి కానీ నిలబడలే. ఆ బంధువులు నీ కొరకు నిలబడలే. ఆ స్నేహితులు నీ కొరకు నిలబడాలి. చేతులు కడుక్కున్నారేమో, ఆ చెయ్యి దేవుడు పట్టుకొని పోతా. పాట చెబుతుండగా దేవుడు నాతో చెప్తా ఉన్నాడు, నా రోమాలు లాస్తా ఉన్నాయి. దేవుడు అంటా ఉన్నాడు కదా, నీ కొరకు ఎవరో నిలబడాలి కానీ వారు నిలబడలే, కానీ టైగా దేవుడు నిలబడుతుండు. ఈరోజు నువ్వేదో తప్పు చేస్తే, నువ్వేదో పాపం చేస్తే, నువ్వేదో నిందల గుండా వెళ్తే, అవమానాల గుండా వెళ్తే, నీ కొరకు నిలబడాల్సిన అక్క చేయి కడుక్కుందేమో, నీ కొరకు నిలబడాల్సిన తమ్ముడు చేయి కడుక్కున్నాడేమో, నీ కొరకు నిలబడాల్సిన మమ్మీ చేయి కడుక్కొని నిన్ను విడిచిపెట్టిదేమో. ఆ ప్రభు అంటాడు, బిడ్డ అందరు చేతులు కడుక్కున్నారేమో, కానీ ఆ చేతులు నేను నిలబెట్టబోతా అన్నా. ఈరోజు నిలబడాల్సిన వాళ్ళు, నువ్వు నమ్మినవు వీళ్ళు నా కొరకు నిలబడతారు అని, నువ్వు నమ్మినవు వీళ్ళు నన్ను ఎదిగిస్తారు అని, నువ్వు నమ్మినవు వీళ్ళు నాకు ఉద్యోగం ఇస్తారు అని, నువ్వు నమ్మినవు వీళ్ళు నన్ను ఆశీర్వదిస్తారు అని, కానీ నీ కొరకు నిలబడవలసిన వాళ్ళు నిలబడకపోతే ఆ ప్రభువుని బైబిల్ చదివిస్తుంది, వేదన గుండా ఆయన వెలుచున్నప్పుడు మరణం ఆయనను బంధించుట అసాధ్యమైన. ఈరోజు ఎవరు నీ కొరకు నిలబడకపోయి ఉండొచ్చు, కానీ ఆ ప్రభు నిన్ను విడిచిపెట్టడం అసాధ్యం. హల్లెలూయా. ఒక ముదుము వచ్చే వరకు ఎత్తుకొని వాడు ఆయనే. హల్లెలూయా. ఆ ఉద్యోగంలో ఎంతో కష్టపడ్డావు, కానీ ఆ మేనేజర్ నీ కొరకు నిలబడలే, తీసి పడేసిండు. హల్లెలూయా. కానీ ఆ ఉద్యోగంలో నిలబడలే, ఆ బాస్ నిలబడలే, ఆ స్నేహితులు నిలబడి చేతులు కడిగేసుకున్నారు అవకాశం లేని టైంలో, కానీ దేవుడు అంటున్న మాట, ఆయన నిలబడబోదు. పక్కన చెప్పు, ఆయన నిలబడబోతున్నాడు. ఈరోజు నీకు నిలబడలేదేమో, ఆ కష్ట సమయంలో మనుషులు నిన్ను విడిచిపెట్టిరేమో, కానీ దేవుడు నిలబడుతున్నాడు. హల్లెలూయా. దావీదు అభిషేకంతో నింపబడుతున్నప్పుడు దావీదు అనుకున్నాడు, నా అన్నలు నాకు సహాయం చేస్తాడు, నా తండ్రి నాకు సహాయం చేస్తాడు అనుకున్నాడు, కానీ అన్నలు దావీదు కొరకు నిలబడలే. హల్లెలూయా. తండ్రి దావీదు కొరకు నిలబడలే, ఊరు దావీదు కొరకు నిలబడలే, దేశాన్ని ప్రశ్నించే ప్రైమ్ మినిస్టర్ దావీదుని చంపుతామనుకోండు, దావీదు కొరకు ఎవరు నిలబడలే, కానీ దేవుడు నిలబడి గొప్పగా మార్చిందంట. యోసేపు అనుకుంటా ఉన్నాడు, ఇదిగో నాకు దర్శనం వచ్చింది, దేవుడు నాకు దర్శనం వచ్చింది, నా అన్నలకి చెప్తా, నా కళ నా అన్నలకు చెప్తా, నా అన్నలు నా కొరకు నిలబడతారు, నా తండ్రి నా కొరకు నిలబడతాడు, నా తండ్రి నా కొరకు, నా తల్లి నిలబడతాయని అన్నలకు చెప్పి నిలబడాల్సిన యోసేపు అన్నలు నిలబడవలసిన యోసేపు తండ్రి నిలబడేలా. హల్లెలూయా. నిలబడడమే కాకుండా నిందలు వేసిన. హల్లెలూయా. కానీ వాళ్ళు నిలబడకపోయినా ఆ కళ ఇచ్చిన దేవుడు నిలబడి రాజుగా